పాపులర్ అని అంటాం. ఏదైతే ఆయిల్ ముద్దలు అక్కడ ఇరుక్కున్నాయి గదండీ! అక్కడ బాక్టీరియా లోపలికెళ్తుంది గదండీ! ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అక్కడెళ్లి పస్‌గా ఫార్మ్ అవుతుంది గదా! ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది గదా! దానికి గూడా మనకి యాక్నే లేజర్ పీల్ పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అనంటే మనకి చెప్పాను గదండీ! అక్కడ పేస్ట్ అది మనం పెట్టిన దానికి అక్కడ లోపల ఉన్న దానికి పెయింట్ అయినాక ఆ లేజర్ తోటి చేసినప్పుడు అది ఓపెన్ అవుతుంది. రెండోది ఏమవుతుందనంటే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ తగ్గుతుంది. బాక్టీరియాని అక్కడ రిడక్షన్ చేస్తుంది. బాక్టీరియాని రిడక్షన్ చేసి ఇక్కడ ఇన్‌ఫ్లమేషన్‌ని గూడా తగ్గిస్తుంది. ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గటంతోటి మీకు నలుపుగా మారే ఛాన్సెస్ బాగా తగ్గుతాయి. ఈ నలుపుగా మారే ఛాన్సెస్ తగ్గినప్పుడు, అలానే మీకు నలుపు కూడా మనకి ఆ లేజర్ తోటి అక్కడ కొద్దిగా కరుగుతూ ఉంటుంది. సో, ఉన్న నలుపు కరిగిస్తుందండి. కొత్తగా నలుపు రాకుండా కరిగిస్తుంది. అలానే కొత్తగా మొటిమ రాకుండా నేను చెప్పాను గదండీ! కొమిడోన్స్ అనేటివి బేబీ పింపుల్స్ అవి రాకుండా ఉండటానికని హెల్ప్ చేస్తుంది. అలానే ఉన్న వాటికి గూడా మనకి బెనిఫిట్ వస్తుంది. సో, ఈ విధంగా మనకి చర్మానికి యాక్నే లేజర్ పీల్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. ఈ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి స్పాట్ యాక్నే పీల్స్ కూడా చేస్తూ ఉంటాం. అది మనకు కెమికల్ పీల్ అక్కడ అప్లై చేస్తాం. చెప్పాను గదండీ! ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ ఇతరత్రయి గూడా కొన్ని పీల్స్ ఉంటాయన్నమాట. చర్మానికి జాస్మోనిక్ యాసిడ్ పీల్స్, జెస్నర్ పీల్స్ అని అంటాం. ఇలాంటి కాంబినేషన్స్‌తో చేయటంతోటి మనకి చర్మంలో అక్కడ మొటిమలనేటివి తగ్గి నల్ల చుక్కలు గూడా బాగా తగ్గుతూ ఉంటాయి.